RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలంలో శుక్రవారం నర్సంపేట ఏసీపీ ఏడీఏ ఆధ్వర్యంలో పలు ఫర్టిలైజర్ షాపుల్లో అకస్మాత్తు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నెక్కొండ సిఐ శ్రీనివాస్, నర్సంపేట ఏడీఏ దామోదర్ రెడ్డి పాల్గొని ఫర్టిలైజర్ షాపులు పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏసీపీ రవీందర్ మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమై విత్తనాలు నాటే సమయం ఆసన్నమైన వేళ రైతులు నకిలీ విత్తనాల నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సైతం సర్టిఫైడ్ ఉన్న ఫర్టిలైజర్ షాపులో సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి ప్రతి కొనుగోలుపై బిల్లులు తీసుకోవాలని సూచించారు. మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే వెంటనే స్థానిక ఎస్ఐకి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారావుపేట ఎస్ఐ రాజేష్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏవైనా పత్తి విత్తనాలు కానీ ఇతర మిర్చి ఏదైనా కానీ లీగల్లీ మీ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ షాపులలోనే మీరు కొనుక్కోవాలి. బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవాలి. ఎవరైనా లూజ్గా తీసుకుని వచ్చి లేకపోతే ఇది బ్రాండెడ్ అని డూప్లికేట్ కంపెనీ ఉండడంతో గ్రామాలలో ఆటోలో కానీ మోటార్ సైకిల్స్ వచ్చి కానీ రైతులకు తక్కువ రేట్లో ఇస్తానని మభ్యపెట్టి అమ్మతే కొనవచ్చు. ఇలా అలా ఎవరైనా గ్రామాలలో సంచరిస్తుంటే అలాంటి సమాచారాన్ని ఎస్ఐ చిన్నారావుపేట గారు కానీ లేకపోతే మాకు కానీ నెక్కొండ ఎస్ఐ గారు కానీ తెలియజేయాలి. వెంటనే తెలియజేసి పట్టుకోవడం జరుగుతుంది. విచ్చలవిడిగా ఇలాంటి డూప్లికేట్ సరుకు తయారు చేసి అమ్ముతున్నారు కాబట్టి పెస్టిసైడ్స్ అయినా, పురుగు మందులైనా, లేకపోతే విత్తనాలైనా కూడా ఏ రకమైనటువంటివి కూడా మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని